అండి ఈరోజు బొంబాయి చట్నీ అయితే చేసుకుంటున్నాము. ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుంది. ముందుగా బాండీ అయితే పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. గింజలు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపిండిలో ఫస్ట్ ఉప్పు పసుపు అయితే వేసాను, కలిపేసాను మొత్తం. ఇప్పుడేనా చింతపండు నీళ్ళు వేయాలి. కొంచెం పసుపు కలర్ కోసం. వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, నెక్స్ట్ ఇవి అయితే పోసుకోవాలి. శనగపిండి, పసుపు, ఉప్పు వేసి కలిపిన నీళ్ళు అయితే పోసుకోవాలి. గట్టి పడకుండా కలిపెట్టేసేయాలి. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇట్లా బాగా ఉడికే వరకు ఉండాలి, దగ్గరికి వచ్చే వరకు. కారం అయితే వేసుకోండి టేస్ట్ కోసం. ఉప్పు చూసుకోండి సరిపోయిద్దో లేదో, లేదా కొంచెం వేసుకోండి. ఉండలు లేకుండా అయితే కలుపుతూ ఉండాలి. గట్టి పడకుండా అయితే కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఉప్పు కారం చూసుకోండి. అయిపోయింది. వేడివేడిగా ఇడ్లీలోకి బొంబాయి చట్నీ రెడీ. శనగపిండి చట్నీ ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది. ఇడ్లీ శనగపిండి చట్నీ చేసిన వాళ్ళం ఇద్దరు. నేను వీడియో తీస్తున్నా, మా చెల్లి చేస్తుంది. అయిపోయింది. పిల్లలు ఇష్టంగా తింటారు. మా చెల్లి వంటలు బాగా చేస్తుంది, అందుకే తన చేత చేయించాను.